హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి విప్రో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ ప్రతినిధిగా ఈ యొక్క వేకెన్సీ అయితే ఉంటుందన్నమాట మనకి. అలాగే రీడింగ్ ఇంగ్లాండ్ అలాగే యునైటెడ్ కింగ్డమ్లో ఈ యొక్క వేకెన్సీ అనేది అంటే ఈ యొక్క కంపెనీ అనేది ఉన్నదన్నమాట. 5 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తులు చేసుకోవడం అనేది జరిగింది. ఆన్సెట్ ఒప్పందం అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ కావచ్చు, మేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. అలాగే ఇక్కడ చూడండి, ఉద్యోగం గురించి చూసుకుంటే సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పెన్షన్ యూకే అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డీన్ సైమన్ అనే వ్యక్తి యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో స్థానం వచ్చేసరికి చదవడం, పరిచయం వచ్చేసరికి విప్రో కన్సర్న్లో ప్రత్యేకత కలిగిన కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా మా బృందంలో చేరడానికి అంకితమైన మరియు కస్టమర్ ఫోకస్డ్ వ్యక్తి కోసం వెతుకుతుంది. మా క్లయింట్లు మరియు లబ్ధిదారుల కోసం మొదటి సంప్రదింపు పాయింట్గా అసాధారణమైన సేవను అందించడంలో మరియు పెన్షన్ సంబంధిత విచారణలను మరియు ఆందోళనలకు మద్దతు ఇవ్వడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీ బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, తాదాత్మ్యం మరియు పెన్షన్ ఉత్పత్తులు మరియు ప్రక్రియల యొక్క లోతైన జ్ఞానం సానుకూల మరియు సంతృప్తికరమైన కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడంలో కీలకంగా ఉంటాయన్నమాట. ఈ పాత్ర వారానికి 5 రోజులు ఉంటుందన్నమాట. ఆఫీస్ నుండే పనిచేయవలసి ఉంటుందన్నమాట మీరైతే. అలాగే మీ ప్రయోజనాలు వచ్చేసరికి సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా మీరు పోటీతత్వ జీతం అనేది తీసుకుంటారు. అలాగే ఉదారమైన ప్రయోజనాలు ప్యాకేజీని అందుకుంటారు మరియు మీరు మెరుగుపరచడంలో కూడా సహాయపడే ప్రాంతాల్లో శిక్షణ మరియు అభివృద్ధిని అందుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బాధ్యతలు చూసుకుంటే ఖాతా సమాచారం, అలాగే ప్రయోజనాలు మరియు పదవి విరమణ ఎంపికలతో సహా పెన్షన్ సంబంధిత విచారణలకు సంబంధించి క్లయింట్లు మరియు లబ్ధిదారులకు సంప్రదింపులు ప్రాథమిక పాయింట్గా వ్యవహరించే విధంగా ఉంటారు. అలాగే ఫోన్, ఈమెయిల్ మరియు లైవ్ చాట్ వంటి వివిధ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా కస్టమర్ ప్రశ్నలకు తక్షణమే మరియు వృత్తిపరంగా ప్రతిస్పందించే విధంగా ఉంటారన్నమాట. పెన్షన్లు, ప్లాన్లు, విరాళాలు, అలాగే ఉపసంహారాలు మరియు ఇతర సంబంధిత ప్రక్రియల గురించి ఖచ్చితమైన మరియు వివరణాత్మక సమాచారాన్ని అందించే విధంగా ఉంటారు. అలాగే మా ఆన్లైన్ పెన్షన్ పోర్టల్ను నావిగేట్ చేయడంలో ఖాతాదారులకు సహాయం చేయడము, ఖాతా సెటప్ మరియు వినియోగం ద్వారా వారికి మార్గనిర్దేశం చేయడం అనేది కూడా చేస్తారనమాట. కస్టమర్ ఫిర్యాదులు మరియు ఆందోళనలకు సమయానుకూలంగా మరియు సానుభూతితో పరిష్కరించండి. సాధ్యమైనప్పుడల్లా మొదటి కాల్ రిజర్వేషన్ కోసం లక్ష్యంగా పెట్టుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఫాలోఅప్ మరియు సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించేటప్పుడు సంక్లిష్ట సమస్యలకు తగిన అంతర్గత బృందాలకు పెంచండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్ పరస్పర చర్యల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించే విధంగా ఉండాలి. మా డేటాబేస్లో కస్టమర్ ప్రొఫైల్ను కూడా నవీకరించే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్లకు ఖచ్చితమైన మరియు అనుకూలమైన సమాచారాన్ని అందించడానికి పెన్షన్ నిబంధనలు మరియు విధానాల్లో మార్పులతో తాజాగా ఉండే విధంగా ఉండాలి. అలాగే తప్పనిసరి నైపుణ్యాలు అనమాట. హై స్కూల్ డిప్లొమా లేదా తస్మానం కస్టమర్ సేవ లేదా సంబంధిత రంగాల్లో తదుపరి విద్య లేదా ధ్రువపత్రాలు అనేవి మీకు ఉండాలన్నమాట.
నెక్స్ట్ ఒక ప్లస్ అనమాట, ఆర్థిక సేవలు లేదా పెన్షన్ పరిశ్రమలో కస్టమర్ సేవా పత్రాలు నిరూపితమైన అనుభవం. అలాగే యూపీఏలో పెన్షన్ ఉత్పత్తులు, పదవి విరమణ ప్రణాళికలు మరియు పెన్షన్ సంబంధిత నిబంధనలను గురించి పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై బలమైన పట్టుతో మౌఖిక మరియు వ్రాతపూర్వకమైన అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. వృత్తి నైపుణ్యం మరియు మర్యాదతో కస్టమర్ విచారణలను మరియు ఆందోళనలను నిర్వహించడానికి సానుభూతి మరియు రోగి విధానం అనేది చాలా అవసరం. అలాగే కావాల్సిన నైపుణ్యాలు, జ్ఞానం అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. అలాగే డేటాబేస్ని మీరు కనుగొనే విధంగా ఉండాలి. అప్లికేషన్ ఉపయోగించడంలో కూడా మీకు నైపుణ్యం అనేది చాలా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకు వేచి ఉండాలి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క సీవీని ఏదైతే ఉంటుందో అదైతే మేము చూడము అనేసి, మీ సీవీని చూడము, మీరు మీ సామర్థ్యం మీకు ఎక్కువ దృష్టి పెడతాము అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీ యొక్క సీవీ చూడకుండా, అంటే రెజ్యూమ్ అనేది చూడకుండా మీకు డైరెక్ట్ జాబ్ ఇచ్చి మీ యొక్క స్ట్రెంగ్త్ చూసి మీ పైన దృష్టి పెడతారనమాట. ప్రతి ఒక్కరూ పని వెలుపల జీవితం ఉంటుంది కూడా మాకు తెలుసు. కాబట్టి మేము సౌకర్యవంతమైన పని గురించి చర్చించడానికి సంతోషిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు మీరు దరఖాస్తు సమయంలో కూడా మీకు మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినంత చేస్తాము. మా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మేము ఏవైనా సర్దుబాట్లు చేయవలసి వస్తే మీకు మద్దతు ఇవ్వడానికి సంతోషించే మా టాలెంట్ యాక్విజిషన్ టీంతో మాట్లాడవచ్చు అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది విప్రో నోటిఫికేషన్ గురించి. సో కస్టమర్ సర్వీస్ ప్రతినిధిగా మీరైతే వర్క్ చేస్తారనమాట. అయితే మీరు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో, అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్, అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.